సిఎఫ్ఈ పర్మిషన్ లేకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చర్యలు తీసుకొని క్లోజర్ కోసం వారు చర్యలు తీసుకుంటారు. సో ఇంతే అధ్యక్ష. కానీ ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ మైనర్ మినరల్స్ ద్వారా మన రాష్ట్రంలో ఈసారి 34% రెవెన్యూ గ్రోత్ ఉంది. తర్వాత శాండ్లో 35% గ్రోత్ ఉంది. సో ఎక్కడ కూడా రెవెన్యూ గ్రోత్ ఎక్కడ తక్కువ కాలేదు. గౌరవ సభ్యులకు వారికి దృష్టికి తీసుకొస్తున్నాము. సో ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. అధ్యక్ష, మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. ఈ దిస్ ఈస్ బిలాంగ్స్ టు యువర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. సార్ నేను గౌరవనీయులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. డిస్ప్లే ఆఫ్ ఫోటో పిక్చర్స్ అండ్ రెండవది ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇయర్ ఆన్ ఇయర్ ఈరోజు రెవెన్యూకి సంబంధించిన గ్రోత్ రేట్ ఏ విధంగా తీసుకెళ్తున్నారు. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించి క్రషర్ కంపెనీకి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు విన్నాం అధ్యక్ష, ఒకసారి విన్నాము. ఎక్కడ మీరు చూపెడతా ఉన్నది కూడా మా అధికారులు విన్నారు, మంత్రి గారు కూడా విన్నారు. ఎవరు ఎంతటి వారైనా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ వారి ఉద్దేశం అంతా కూడా ఈరోజు వారి ఉద్దేశం, వారి ఆలోచన కేవలం ఈరోజు పార్టీ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడాలనే కార్యక్రమం తీసుకోకుండా ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వమన్నాడు అధ్యక్ష. వారి హయంలో అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, వారి ప్రభుత్వ హయంలో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 1 టన్ ఆఫ్ మరి క్రషర్కు సంబంధించి ఎంత అవసరం ఉంటుందో దాన్ని కూడా పరిశీలన చేయాలి అధ్యక్ష. ఈరోజు మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి రిఫార్మ్స్ చేపట్టి ఆ రిఫార్మ్స్ ద్వారా ఎక్కడ కూడా కరెంటు ఉపయోగం కానీ ఈరోజు వారు సీనరేజ్ లేకుంటే పెనాల్టీ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా కానీ వారేదో సత్పురుషులు అన్నట్టు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైనింగ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా సాఫీగా నడిచినట్టు ఇప్పుడు ఏదో నడవనట్టు అభూత కల్పన చేసే ప్రయత్నం చేస్తాను. నేను గౌరవనీయులు హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే 10 సంవత్సరాలు వారు మంత్రిగా కూడా చూశారు. ఈరోజు వ్యక్తిగతంగా కేవలం పార్టీ పరంగానే పోయే అంశం తీసుకోకుండా మేము ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు ప్రస్తావన చేశారు, దానిపైన మరొకసారి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా కూడా మరి ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం, ఆ పక్షాన్ని నిలబడతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. కానీ మీరు టార్గెటెడ్గా వ్యక్తిని కంపెనీని ఇక్కడ నడవద్దు, ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఒక కార్యాచరణ తీసుకోవడం సరికాదు. ఈరోజు ఇంకా కూడా మీకు మైనింగ్కి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి, చెప్పండి. ఇది కేవలం దాదాపు ½ అవర్ నుంచి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ½ అవర్ నుంచి ఒకటే ఇష్యూ, ఒకటే అంశం పైన ఈరోజు వారి దగ్గర సబ్జెక్ట్ అధికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇదే ప్రస్తావన చేయాలని వారు ఉద్దేశపూర్వకంగానే సభ్యులందరూ కూడా హరీష్ రావు గారి ద్వారా మరి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నట్టు అది సరికాదని చెప్తాను. ఖచ్చితంగా ఆ విధమైన ఆలోచన చేయడం సరికాదని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఇప్పుడు సార్ నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి,
నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను రేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్లు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? సార్ అధ్యక్ష, సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం, మీరు హరీశ్రావు గారు, మీరు మీ 35 మినిట్స్ అయింది మీరు మాట్లాడండి. కూర్చో రాజేశ్వరి గారు, నేను వారితో మాట్లాడి మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. 35 మినిట్స్ మాట్లాడుతున్నాను. మీరు మైనింగ్ మీద 2 గంటలు మాట్లాడు, సభ సమయాన్ని బట్టి మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడుతున్న ఒకటే సబ్జెక్టును పదే ఒకటి మాట్లాడకుండా మీరు మైనింగ్ మీద మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఆదాయాన్ని ఇట్లా పెంచాలని చెప్పండి. కానీ ఒకటే అదే మీరు సబ్జెక్టులో పోండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడుతున్నటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు. ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని తీయండి, అందరికీ తీయండి. ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద జరుగుతేనేమో జైలు పాలవుతారు. మరి మన రాష్ట్రంలో ముఖ్య నేతకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ టైంలో సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష. అక్కడ నెరలలో అప్పుడు చాలా శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్ని కూడా అయినాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఏంటి మినిస్టర్ గారు? అధ్యక్ష సబ్జెక్ట్ అధ్యక్ష